నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ఏపీలో కూటమి ప్రభుత్వ కేబినెట్ కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 4వ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం మంత్రులతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, వెంకయ్యనాయుడు లాంటి అగ్రనేతలతో పాటు ఎన్డీఏ పక్ష నేతలు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, మాజీ సీజేఐ ఎన్వి రమణ హాజరయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్కు 2వ సీఎంగా భారీ జనసందోహం మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినగానే టీడీపీ శ్రేణుల ఆనందోత్సాహాలతో సభా ప్రాంగణం అంతా హోరెత్తింది. చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు కేబినెట్లో మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 చోటు దక్కించుకున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మంత్రి పదవులు దక్కగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు కేబినెట్ బెర్త్ దక్కింది. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 29 మంత్రి పదవులు దక్కాయి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను, కింజరాపు అచ్చెన్నాయుడనే నేను, కొల్లు రవీంద్ర అనే నేను, నాదెండ్ల మనోహర్ అని నేను, పొంగూరు నారాయణ అనే నేను, అనితా వంగలపూడి అనే నేను, సత్యకుమార్ యాదవ్ అనే నేను, డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను, నస్యం మొహమ్మద్ ఫరూక్ అనే నేను, ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను, పయ్యావుల కేశవ్ అనే నేను, అనగాని సత్యప్రసాద్ అనే నేను, కొలుసు పార్థసారథి అనే నేను, బాల వీరాంజనేయ స్వామి అనే నేను, గొట్టిపాటి రవికుమార్ అనే నేను, కందుల దుర్గేష్ అనే నేను, గుమ్మిడి సంధ్యారాణి అనే నేను, బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను, ఐటీజీ భరత్, సంజీవి రెడ్డి గారి సవిత అనే నేను, వాసంశెట్టి సుభాష్ అనే నేను, కొండపల్లి శ్రీనివాస్ అనే నేను, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నేను. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా లెక్క చూస్తే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికి అవకాశం దక్కలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరికే ఛాన్స్ దక్కింది.
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ప్రమాణ స్వీకారం తర్వాత స్టేజ్ పై నుంచి మోడీ వెళుతున్న సమయంలో మెగా బ్రదర్స్ ను పలకరించారు. అయితే మోడీ చేయి పట్టుకుని మరీ తన సోదరుడు చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. అక్కడ ఇద్దరితో మాట్లాడిన మోడీ వారి చేతులను పట్టుకుని ప్రజలకు అభివాదం చేయించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం అంతా కేరింతలతో దద్దరిల్లింది. ఏపీలో మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్, లోకేష్లకు కీలక శాఖలు అప్పగించే ఛాన్స్ ఉంది. సీనియర్లకు హోం, ఆర్థిక, ఇరిగేషన్, అగ్రికల్చరల్ శాఖలు అప్పగిస్తారని సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే డిప్యూటీ సీఎం పవన్ అంటూ అమిత్ షా, చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పవన్ కి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రేపు సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరిస్తారు. సచివాలయంలో సీఎంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం 5 ఫైళ్లపై సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది. మెగా డిఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్ల పెంపుపై 3వది, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వది, స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేయనున్నట్లు సమాచారం. వైసీపీ ఎమ్మెల్సీలతో ఈ నెల 13న జగన్ సమావేశం కానున్నారు. 41 మంది ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తారు జగన్. అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువ ఉండడంతో ఎమ్మెల్సీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించినట్లుగా సమాచారం. ఇప్పటికే పలు దఫాలుగా ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ సమావేశమయ్యారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టెట్ పేపర్ 1 పరీక్షకు 85,996 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరు కాగా 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ ఉండడంతో ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. దీంతో టెట్లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా అప్లై చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అర్హత సాధించిన వారికి ఒక్కసారి ఉచితంగా డిఎస్సీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జీవో నెంబర్ 317పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది. జూన్ 14 నుంచి 30 వరకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యాభర్తలకు సైతం ఆప్షన్లు ఇస్తామన్నారు. మల్టిపుల్ అప్లికేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు 12,011 దరఖాస్తులు స్వీకరించామని రీవెరిఫికేషన్ కూడా అవకాశం ఇస్తామన్నారు. దరఖాస్తు స్టేటస్ను మెసేజ్ ఇస్తామని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలతో మెరుగైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ఖమ్మంలోని ప్రభుత్వ పాఠశాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తామన్నారు భట్టి. ప్రజాప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు మెగా డిఎస్సీ పేరుతో 10,000 టీచర్ నోటిఫికేషన్లు ఇస్తామని రేవంత్ చెప్పారన్నారు తుమ్మల. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం ని బాగా విరివిగా ప్రోత్సహిస్తూ తెలుగు మీడియం నుంచి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటట్టుగా ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు తీసుకొచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం.
విద్య అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇందులో ఎవరు ఉపేక్షించినా, ఎవరు నిర్లక్ష్యం వహించినా రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. గత ప్రభుత్వాల కంటే దశాబ్ద కాలం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యకి అరకొరగా నిధులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద ఎత్తున విద్యకి నిధులు ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వం ఆయనకు సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన గారు సక్రమంగా పనిచేసి చేయగలడు అని చెప్పి, అంటే అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2000 కోట్లు బట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాటిచ్చాం. ఇంకా మిగిలిపోయినటువంటి పాఠశాలలన్నీ కూడా ఇప్పటికి సగానికి సగం అయినాయి అని అనుకుంటున్నా నేను. ఇంకా మిగిలిన సగం కూడా క్వాలిటీ తోటి పద్ధతి ప్రకారంగా అధికారులు నిబద్ధతతోటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి. విద్యాశాఖకు సంబంధించి ఎక్కడా లోటు లేకుండా, టీచర్స్ కూడా హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఇంకా తక్కువ ఉన్నారని, అది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మెగా డిఎస్సి పిలుస్తున్నాం, సుమారు 10,000 మందిని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. విద్యను పట్టించుకుని కారణంగా రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ అద్దె భవనాల్లోనే నిర్వహించాల్సి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో 652 కోట్ల రూపాయలను మౌలిక వసతుల కోసం విడుదల చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు పొంగులేటి. ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చాం, విద్యను అద్భుతంగా తీర్చిదిద్దాం, విద్యకు పెద్దపీట వేశామని గత ప్రభుత్వాలు చెప్పాయి. మాటలకే పరిమితమయ్యాయి తప్ప చేతలకు వచ్చేసరికి ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూడనండి, ఏ రెసిడెన్షియల్ కాలేజీ చూడనండి, అన్ని కూడా టెంపరీగా ఏదైతే ఈ రోజు షెల్టర్ ఏడేసుకొని తెల్లారి షిఫ్ట్ ఆడికి చేసుకుని ఆ 3వ రోజు ఆడికి అక్కడ షిఫ్ట్ చేసుకున్నట్లు మొత్తం రెంటేళ్లలో పెట్టారు తప్ప పూర్తి వ్యవస్థని విస్మరించింది గత ప్రభుత్వం. ఎక్కడా కాంట్రాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ హెడ్ మాస్టర్ గారి పేరుతో, అదే రకంగా లోకల్ ఉండే ఈఓ గారి పేరుతో జాయింట్ అకౌంట్ తో వారే ఆ పిల్లలకు అవసరమైన మౌలిక వసతులతో పాటుగా నాణ్యమైన విద్యకి కావాల్సిన అవసరాలని వాడటం కోసం సుమారు 652 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిచిన 3.5 నెలలలో విద్య మీద ఖర్చు పెట్టిందంటే ఒక్కసారి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యలో కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందని 11,000 ఖాళీలతోనే ఇచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్తో పాటు పారిశుద్ధ్య కార్మికుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం మన ఊరు మనబడి కింద పాఠశాలలను బాగు చేయాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు పునఃప్రారంభం కాగా సిద్దిపేటలోని బాలుర హైస్కూల్కు వెళ్లారు హరీష్ రావు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ల పక్షాన, రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని, 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇలా స్కూళ్లను వెంటనే మరి మరమ్మతులు, వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి
ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. పిల్లలను పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించడంతో పాటు నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మనిషి జీవించాలంటేనే, మనిషి మనుగడ సాధించాలంటేనే విద్య లేనిది ఏది చేయలేమన్నటువంటి పరిస్థితులలో ఈ రోజు ఉన్నది. మనందరికీ తెలుసు, చదువు లేకుంటే ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో మనమందరం కూడా జీవితంలో ఎన్నో సంఘటనలు. ప్రత్యేకంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదర సోదరిమణులకు, అదేవిధంగా మిగతా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మన మీద చాలా గొప్ప బాధ్యత ఉన్నది. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు. తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ ఎంపీగా తన గెలుపునకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందని, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇతరులు సీఎంలుగా ఉన్నారన్నారు. ప్రధాని మోడీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. నరేంద్రుడి నాయకత్వంలో 3వసారి దేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. త్వరలోనే మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బిడ్డగా ఈ గడ్డకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో, ప్రతి సమస్య విషయం లోపల రఘునందన్ ఎట్లయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా తెలంగాణ శాసనసభలో పేద ప్రజల గొంతును వినిపించిండో, అట్లే భవిష్యత్తులో భారత పార్లమెంట్లో కూడా మెదక్ పార్లమెంటు కీర్తి ప్రతిష్టలను పెంచుతానని, ఈ ప్రాంత సమస్యలన్నింటినీ స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా పరిష్కరించేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతింతాయి వటుడింతాయి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణపై కుట్రలు మొదలుపెట్టారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణ ప్రజానికానికి ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా తను ఏం చేయాలో ఆ బాధ్యతను విస్మరించింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీకు చిత్తశుద్ధి ఉంటే మనం మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మనం మీరు చెప్పారు కదా, 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మనం మీరు చెప్పారు కదా, దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రా తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ తాజాగా మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. పరీక్ష వివరాలతో టైం టేబుల్ని విడుదల చేసింది. జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించారు. త్వరలోనే ప్రిలిమ్స్కి ఫలితాలు విడుదల చేయనున్నారు. కాళేశ్వరంపై అఫిడవిట్ ఫైల్ చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు ఆ ప్రాజెక్ట్ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ తెలిపారు. ప్రాజెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్, సరైన ఆధారాల కోసమే ఈ నెలాఖరులోపు అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇక నిర్ణీత సమయంలో ప్రాజెక్ట్ అందించామని ఏజెన్సీలు చెబుతున్న నేపథ్యంలో నిర్మాణం, డిజైన్, నిర్వహణ గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఎవరు ఏం చెప్పినా ప్రతి ఒక్కటి రికార్డు రూపంలో ఉండాలన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను పిలుస్తామన్నారు. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు కూడా అందాయని, వాటి ఆధారంగానే త్వరలో విచారిస్తామన్నారు జస్టిస్ ఘోష్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్ చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తి కాగా ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
అటు గొర్రెల కుంభకోణం కేసులో నిందితులు 3 రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. విచారణలో ఏసీబీ అధికారులకు సహకరించలేదని సమాచారం. నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో వారిని హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. గొర్రెల యూనిట్ల కాస్ట్ పెంపుదల, నిధుల మళ్లింపు, ముఖ్యమైన దస్త్రాల కాల్చివేత తదితర అంశాలపై ఇద్దరిని అధికారులు ప్రశ్నించారు. అయితే నిందితులు విచారణలో ఏసీబీ అధికారులకు సహకరించలేదని సమాచారం. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్కూళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం దగ్గర స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. అన్ని స్కూల్స్కి చెకప్ లిస్టు పంపించడంతో బస్సులు ఆర్టీఏ ఆఫీస్కు క్యూ కట్టాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో చెకప్లతో పాటు రవాణా శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనాల డాక్యుమెంట్లు, ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్లో 18వ లోక్సభ ఈ నెల 24న తొలిసారిగా కొలువుదేరనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. జూలై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 244వ సెషన్ 27వ తేదీన ప్రారంభం కానున్నట్లు వివరించారు. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా వచ్చే 5 ఏళ్లకు ప్రభుత్వ రోడ్ మ్యాప్ను ఆమె వెల్లడించనున్నారు. राज्यसभा में हमारे अध्यक्ष होंगे, लोकसभा में जो स्पीकर होंगे, दोनों के गाइडेंस में और प्रधानमंत्री जी का दूरदृष्टि विजन है, उसके हिसाब से हम अच्छा संसद का सत्र चलाएंगे, ऐसा हम उम्मीद रखते हैं. इसलिए इसमें ऑपोजिशन रूलिंग रोल अलग अलग है, मकसद एक है, देश का सेवा. और पार्लियामेंट में अच्छा बहस हो, कंस्ट्रक्टिव डिबेट एंड डिस्कशन होना चाहिए, ये देश का अपेक्षा है. इसलिए मैं मानता हूं कि सब लोग मिलकर के ఒడిషా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో బీజేపీ తరపున తొలి సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయనతో పాటు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్ వర్ధన్ సింగ్ దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీళ్లతో పాటు మంత్రులుగా సురేష్ పూజారి, రబీ నారాయణ్ నాయక్, నిత్యానంద గోండ్, కృష్ణచంద్ర పాత్ర ప్రమాణం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. భువనేశ్వర్లోని జనతా మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరవడం విశేషం. संविधान और विधि अनुसार न्याय प्रदान करी मु श्री मोहन चरण माझी ईश्वर नाम शपथ करुअछि जे जो विषय राज्यर मुख्यमंत्री रूपे ఒడిషా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ఒడిషాకు కేంద్ర నిధులను క్రమంగా తగ్గించారని గుర్తు చేశారు. కాగ్ నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేస్తారా, లేకుంటే గతంలో మాదిరిగానే కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. 2013లో సీతలపల్లిలో రైల్ వ్యాగన్ ఫ్యాక్టరీని నాడు మంజూరు చేశామని, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ ప్రభుత్వం దిగిపోయే వరకైనా నిర్మాణం పూర్తవుతుందా అని నిలదీశారు. ఇక బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించలేదని ఆరోపించారు. జగన్నాథుడు సైతం మోడీ భక్తుడు అన్న బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. భారతదేశ ప్రజలు ద్వేషాన్ని, అహంకారాన్ని ప్రేమ, వినయంతో ఓడించారన్నారు రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి తన నియోజకవర్గం అయిన వైనాడ్లో రాహుల్ పర్యటించారు. తన ముందు ప్రస్తుతం అతిపెద్ద సవాల్ ఉందన్నారు. వైనాడ్, రాయ్బరేలీల్లో ఒకటి ఎంచుకునేందుకు మోడీలా తనకు పరమాత్మ ఎలాంటి సందేశం పంపరని సెటర్ వేశారు. ప్రజల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందన్నారు రాహుల్. I have a dilemma in front of me. The question is, will I be member of parliament of Wayanad or will I be member of parliament of Raebareli? Unfortunately, like the Prime Minister, I am not guided by God. I am a human being. Modi ji has a strange Paramatma. His Paramatma makes him take all the decisions in favor of Adani and Ambani. Paramatma tells him, Narendra Modi ji, this morning you are going to give Bombay airport to Adani.
Okay, now you gave Bombay, now you give Lucknow. Good, now you have given 7 airports. Now you give power plants. Okay, good, now you've done power plants. Now to help Adani with defense, you do Agniveer. In fact, for me, it is much simpler. My God is the poor people of India. My God is the people of Wayanad. So for me, it's very easy. I just go talk to the people and my God tells me what to do. I will commit to you. ఇటలీలో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోడీ గురువారం రోజు ఆ దేశానికి వెళ్తారన్నారు విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్. ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశానికి వెళ్లనున్నారని చెప్పారు. భారత్ ఇప్పటివరకు 11 సమావేశాల్లో పాల్గొనగా ప్రధాని మోడీ వరుసగా 5వ సమావేశాల్లో పాల్గొననున్నారని వెల్లడించారు. G7 దేశాల సమావేశాల కోసం రానున్న దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం అవుతారన్నారు. ఇటలీ ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భేటీ కానున్నారని చెప్పారు ఆయన. Honorable Prime Minister of Italy, Honorable Prime Minister Modi ji will be travelling to Apulia, Italy tomorrow to participate in the 50th G7 summit, which is to be held there on 14th of June, that's day after tomorrow, where India has been invited. ఇక కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 మందికి సజీవ దహనం అయ్యారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా సమాచారం. వీరిలో ఎక్కువ 40 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేరళకు చెందిన వారే 21 మంది ఉన్నారని సమాచారం. దక్షిణ మంగాఫ్ జిల్లాలోని ఓ 6 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ రివ్యూ నిర్వహించారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కూడా దేశీయంగా దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల అండతో ఇవాళ ఉదయం సూచీలు ఉత్సాహంగా కనిపించాయి. స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఉదయం సెషన్ మొత్తంగా అదే జోరు కొనసాగించిన సూచీ ఇంట్రాడేలో ఏకంగా 177 పాయింట్లు పెరిగి సరికొత్త గరిష్టాన్ని తాకింది. అదే సమయంలో అటు సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగి ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత మదుపర్ల అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు రికార్డు స్థాయి నుంచి వెనక్కి వచ్చాయి. చివరికి మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 23,322 వద్ద, సెన్సెక్స్ 149 పాయింట్లు పెరిగి 76,606 వద్ద ముగిశాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం దాగదు.